మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం ఖాయమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. మెదక్లో నారీ శక్తి వందన్ నారీ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి రైతు వేదికలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీలో రసాభాస చోటు చేసుకుంది. సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ను సభావేదికపైకి ఆహ్వానించడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సర్ది చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రం పిల్లలమర్రి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పీసీసీ కార్యవర్గ సభ్యుడు మహమ్మద్ జావేద్ మృతి చెందారు. జావేద్ భౌతిక కాయానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కర్నె ప్రభాకర్ సోదరుడి కుమారుడు కర్నె అరవింద్ ఇటీవల మరణించిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని నివాసానికి వెళ్లి అరవింద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు కలిసి విడతల వారీగా 1,67,000 రూపాయలను ఆన్లైన్లో వసూలు చేశారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం ఒల్లూరులో సివిల్ సప్లై అధికారులు 350 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి రామాయంపేట వైపు వెళ్తున్న లారీ ఒల్లూరు వద్ద ఆగి ఉండగా తనిఖీలు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విద్యా ఉద్యోగ అంశాల్లో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓయూ ఆర్ట్స్ కళాశాలలో సమావేశం జరిగింది. కాంగ్రెస్ సర్కార్ మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ బోయినపల్లిలో ఆర్టిజన్ కార్మికులు కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భువనగిరిలో కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మద్దతు పలికారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో నో హెల్మెట్ నో ఎంట్రీ అనే పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఎవరైనా హెల్మెట్ లేకుండా బయటకు వెళ్తే 500 రూపాయల జరిమానా విధిస్తామని పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.